ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి పరదు. మళ్ళొకసారి, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి పరదు. ప్రాణం అంటేనే మనకు భయం, ఏ రోజు చచ్చిపోతామో భయం. కానీ అటువంటి ప్రాణ భయం లేకుండా సజీవుల లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవునికి స్తోత్రాలు చెప్తాం. మన చుట్టూరు గుడారం వేసి కంచెను వేసి ఏ తెగులు మన మధ్యకు రాకుండా మనల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు. హృదయంతరంగాలు ఉంది ఆ ప్రభుని మనం స్తుతిద్దాం. గ్లోరీ. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ఎందుకంటే సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుళ్యమే తలచిన ప్రతి క్షణమున నీ కృపా బాహుళ్యమే తలచిన ప్రతి క్షణమున స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి మనలో కొంచెం కూడా మంచి లేదు, అయినా కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన పట్టుకుంటే గన అనేక మందిలో మనల్ని హెచ్చిస్తాడు. కన్నీళ్లు వచ్చినా కలవరం వచ్చినా మన చెయ్యి విడవకుండా నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు కనుక ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రభువా మనసారా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. ప్రేమించినావు, వేడుకగా మార్చినావు. హేతువు లేకై ప్రేమించినావు,
నడిపించినావు, వేడుకరాయిల నన్ను మార్చి కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు, కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నేను నిలచిన ప్రతి క్షణమునా నీ ప్రేమ మాధుర్యమే కలచిన ప్రతి స్థలమునా పాడుటకే బ్రతికించిన జీవనగాథవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనగాథవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నా జీవిత కాలమంతా ఆరాధించి కలిసి చెప్తాం. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా మరొకసారి చెప్తాం. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా అందరం కలిసి మౌనంగా ప్రభుకి ఒకసారి చెప్తాం. ప్రభువా, ఇన్నాళ్ళు నన్ను పోషించావు, పోషించేవాళ్ళు లేరు, తల్లి వలె ఓదార్చేవారు లేరు. నా మీద నీ ప్రేమ ఎప్పుడు మారదయ్యా, జీవితకాలమంతా ఆధారం నువ్వేనయ్యా. నా జీవితకాలమంతా నిన్ను ఆరాధిస్తానని పెదాలు విప్పి పై పెదవులతో కాక హృదయంతరంగాలో నుండి మన ప్రభుకి మనం చెప్తాం. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. ప్రభుని మనము స్తుతిద్దాము. వాక్య సహాయం కొరకు ఎదురు చూద్దాం. పరిశుద్ధుడైన గొప్ప దేవ, భూమి ఆకాశములను సృష్టించినటువంటి మా తండ్రి, లోకంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోయినా, మేము మలిన వస్త్రములు కలిగి ఉన్నప్పటికీ, మా బ్రతుకు సరిగా లేనప్పటికీ నీ ప్రేమ మా పైన ఎప్పుడు మారదని మీ వాక్యం సెలవిస్తుంది. మా చెయ్యి నీవు పట్టుకుని నడిపిస్తావని మీ వాక్యం సెలవిస్తుందయ్యా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మనసారా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నానయ్యా. ప్రభువా, ఇటువంటి ఆరాధన స్వభావము
జీవితాంతము కొనసాగించినట్లుగా సహాయం చేయండి. ప్రభు, మా జీవితం ఎలాగున్నదో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. ప్రభు, మీరు మాట్లాడితేనే మా బ్రతుకు ఎలాగుంటుందో తెలుస్తుంది. మీరు మాట్లాడితేనే మా జీవితం ఏంటో, మా గమ్యం ఏంటో, మా పరిస్థితులు ఏంటో మాకు అర్థమవుతాయి కనుక పరలోకము నుండి మీ వాక్యంతో మమ్మల్ని మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సరి చేసుకోవాల్సిన జీవిత అనుభవాలు మాకు ఉన్నట్లయితే, అవసరమైతే అటువంటి అనుభవాలు మాకు దయచేయండి. ప్రత్యక్షంగా మాతో ప్రతి ఒక్కరితోటి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చో. ప్రభు చాలా గొప్ప దేవుడు. మనతో ఆయన ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో వాక్యము ప్రకటించాలి, వాక్యము పంచుకోవాలి అని అనుకున్నప్పుడు జ్ఞానయుక్తమైన మాటలను పంచుకోవాలని నేను తలంచినప్పుడు అలా కాదు. దేవుని ఆలోచన ఏంటో, దేవుని హృదయంలో ఆయన మన గురించి కలిగినటువంటి తలంపేంటో ఆయన్ని చెప్పాలి అని అనుకుంటూ ఉంటుండగా ఆ మాటలను మాత్రమే మీ మధ్యకు నేను తీసుకొని వస్తున్నాను. నేను మాట్లాడే మాటలు నా మాటలుగా మీరు చూడొద్దు. దేవుడు మన మధ్య ఉన్నారు, మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితం ఆయన అనుకున్నట్లుగా ఉన్నదా లేదా, మనం ఎలాగున్నాము అనే దాని మనము వాక్యపు వెలుగులో చూసుకుని ప్రభు దగ్గర సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకుందాం, సహాయం కోరుకోవాల్సి వస్తే సహాయాన్ని కోరుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. చాలు. మన గురించి, మన గ్రామం గురించి, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, ప్రభువా నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే దేవుడు చెప్పే మాట ఏంటో తెలిసిన, ఈ స్థలమందు దేవుని భయము లేదు. ఈ స్థలమందు దేవుని భయము లేదు. దేవుని భయము మన జీవితాల్లో ఉంటే మన బ్రతుకులు ఎలాగుంటాయో, మనం ఎలా జీవిస్తామో ప్రభు మనకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు. వాక్యాన్ని బట్టి కొందరి జీవితాలను మనం చూద్దాం. దేవుని భయము ఉన్నవాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూద్దాం. చూస్తూ మనం ఎలాగున్నామో చూసుకుంటే నిజంగా దేవుడు చెప్పింది కరెక్టా తప్ప మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దేవుని భయము మన జీవితంలో లేకపోతే మన పరిస్థితి ఏంటి, మనమేమవుతాం అనే విషయాలు చూద్దాం. చూసి ఒకవేళ మన జీవితంలో దేవునికి భయపడవలసిన, దేవునికి భయభక్తులు ఉండవలసిన జీవితం మనకు ఉండాలంటే ఆ విధంగా మన జీవితాలను మార్చుకుని ఇక్కడ నుండి మనం వెళదాం. దేవుని వాక్యపు సహాయాన్ని బట్టి, దేవుని ఆత్మ నడిపింపును బట్టి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనునేమియూ చేయకము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనితీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలండి. దేవుడు అబ్రహాము అనే ఒక వ్యక్తిని చూస్తూ, ఇదిగో నీలో నా పట్ల భయం ఉన్నది, నువ్వు నేనంటే భయంతో జీవిస్తూ ఉన్నావు అని అబ్రహాము అనే వ్యక్తి గురించి దేవుడు చెప్తారు. ఆ విధంగా అబ్రహాము గురించి దేవుడు చెప్పినప్పుడు
దేవుడు చెప్పిన కారణం ఏంటో చూస్తే మన జీవితాల్లో ఆ కారణాలు లేకపోతే మన జీవితాల్లో అనుభవాలు ఉంటే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లే. లేకపోతే ఆలోచన చేయవలసిన అవసరం చాలా ఉన్నది. దేవుడు అబ్రహాముకి తన జీవితంలో భయం ఉన్నది, దేవుడు అంటే భయం ఉన్నదని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే దేవుడు చెప్పిన మాటను అబ్రహాము విన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటను విన్నాడు. తనకొక్కడై ఉన్న తన కుమారుడు, తను ప్రేమించే తన కుమారుడు, 100 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తన కుమారుణ్ణి దేవుడు బలి ఇచ్చేయమంటే దేవుడే ముందుగా అబ్రహాము జీవితంలో ఉన్నాడు. తన కుమారుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడికి దూరం అవడానికి ఇష్టపడలేదు. దేవుని మాటను అతిక్రమించడానికి ఇష్టపడలేదు. కనుక దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు, నువ్వు నాకు భయపడేవాడవు. చూస్తే ఇదే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతానమ్మా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమనెను. దేవుడు తన కుమారుని అర్పించమంటే అబ్రహాము వెనుతీయలేదు. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము లేదు. నీ జీవితంలో దేవుని భయం ఉంటే దేవుడు నీకు ప్రతి ఆదివారం వాక్యం ద్వారా మాట్లాడతారు. నువ్వు బైబిల్ తెరిస్తే ప్రతిరోజు నీతో దేవుడు మాట్లాడతారు. నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుని వాక్యానికి లోబడాలంటే నువ్వు కొంత కోల్పోవలసి వస్తుంది. దేవుడు చాలామందిని అడగలేదు, అబ్రహాం ఒక్కడిని అడిగాడు. తన చుట్టూ చాలామంది దేవుని వాక్యాన్ని వినని వారు ఉన్నప్పటికీ దేవుడు వాక్యాన్ని విని అబ్రహామునే అడిగాడు. అబ్రహాము లోపడ్డాడు. అబ్రహాము తన కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాము తన కుమారుని కంటే దేవుని మాటకు ఎక్కువ విలువిచ్చాడు. ఆ విధంగా అబ్రహాము దేవుని దృష్టిలో నిష్కల్మషుడుగా ఉన్నాడు. గనుక దేవుడు అబ్రహాం గురించి అంటూ ఉన్నాడు, అబ్రహాము నువ్వు నాకు భయపడువాడు అని ఇందును బట్టి నాకు తెలుస్తూ ఉన్నది. మరి మన జీవితంలో దేవుని మాటకు విధేయత కలిగినటువంటి జీవితం ఉన్నదా? సేవకులు కానీ వాక్యం కానీ అనేక మార్లు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నామా? విధేయత చూపించకుండా ఏదో చెప్పుకుంటారులే, ఏదో మాట్లాడుకుంటా ఉంటారులే, ఏదో వాళ్ళకి టైంపాస్ చేసుకుంటా ఉంటారులే అని మనము నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉంటే, మన జీవితంలో దేవుని భయము లేకపోతే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. వాక్యం లోపలికి వెళుతూ ఉన్నప్పుడు మనం చూడొచ్చు. ఈ లోపుగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఇదే విధంగా ఒక మాట అంటూ ఉంటాడు. గమనించండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనము. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? చాలండి, చాలు. దేవుడు అంటూ ఉన్నాడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? దేవుడు నిజానికి ఆయన యందు భయభక్తులు గలవారు ఎవరున్నారా అని వెతుకుతూ ఉన్నారండి భూమి అందంతటా. ఆయన కొరకు జీవించే వాళ్ళు ఎవరున్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నారు. ఆయనకు భయపడువాడు ఎవరున్నారని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు దేవునికి కనిపించిన వ్యక్తి అబ్రహాము. ఈ రాత్రి దేవుడు మన గురించి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఆయనకు భయము కలిగి జీవించిన వ్యక్తివిగా దేవునికి కనబడుతున్నావా? నీ జీవితంలో ఆయన అంటే భయం ఉన్నదా? దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో సమాధానం ఏంటి? ఆలోచన చేద్దాం. దేవునికి భయపడవలసిన వారమై మనం ఉన్నాము.
దేవునికి భయపడవలసిన వారమే మనం ఉన్నాము. అదే నహూము గ్రంథం ఒకసారి చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, బండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. చాలండి. దేవుని సన్నిధిలో ఎవరైనా కానీ భయపడవలసిందే. ఆయన సన్నిధిలో పర్వతాలు కూడా కంపించిపోతాయి. ఆయన నడిస్తే పర్వతాలు మైనము వలె కరిగిపోతాయి. అటువంటి గొప్ప దేవుడు ఆయన మన పట్ల చూస్తూ మన నుండి ఆశించే జీవితం, ఆయనకు భయభక్తులు కలిగేటటువంటి జీవితం. ఆ జీవితం నీకున్నదా? అబ్రహాము జీవితంలో అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఉన్నది. మరి నీ జీవితంలో ఉన్నదా? మరొక వ్యక్తిని మనం చూద్దాం. అది యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోబు 1. అందుకు యెహోవా నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఈ విధంగా యోబు గురించి దేవుడు సాక్ష్యమిస్తే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి, దేవుడంటే భయమున్న వ్యక్తి చేసేదేంటో తెలిసిన చెడుతనమును విసర్జిస్తాడట. చెడుతనమును విసర్జించువాడు దేవుడంటే భయమున్న వ్యక్తి. నువ్వు చెడుతనమును విసర్జిస్తూ ఉన్నావా? నీ ప్రవర్తన ఎలాగున్నది? చెడును నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావా? చెడులోనే నువ్వు ఉన్నావా? చెడుతనమును విసర్జించాడు యోబు. అందుకని దేవుడు యోబు గురించి చెప్తున్న మాట, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇదే యోబు గ్రంథంలో 31వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 31వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూతును. చాలు. యోబు తన ప్రవర్తనను, తన నడతను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగిన వ్యక్తి అని ఎలా చెప్పొచ్చు అంటే, తన కన్నులు చెడు నడతను నడవవు. కన్యకను నేను ఎలాగు చూస్తాను అని యోబు అంటూ ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే, నేను చదువుతాను, ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మీ చదువు వచ్చిన వాళ్ళు 31వ యోబు గ్రంథం 31వ అధ్యాయాన్ని మీ వ్యక్తిగతంగా మీరు తర్వాత ఖచ్చితంగా చదవండి. నేనైతే ఈ అధ్యాయాన్ని చదివితే నేలనబడి ఏడుస్తాను. నాలో అంత పరిశుద్ధత లేదు, యోబు వలె యథార్థత నాలో లేదు. కానీ వాక్యం మనలను ప్రశ్నిస్తుంది గనుక, ఆ వాక్యం మనల్ని ఎప్పుడు ప్రశ్నిస్తూ మనల్ని సరిచేస్తూ ఉండాలి గనుక ఈ అధ్యాయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయాన్ని మీరు చదవండి. మీ జీవితం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితానికి తగినట్లుగా సరిచేయబడుతూ ఉన్నది. 4వ వచనంలో చూస్తే, ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అని యోబు వేసే ప్రతి అడుగును దేవుడు కూర్చి ఆలోచిస్తూ భయపడుతూ ఆయన నా అడుగులన్నీ లెక్క పెడుతున్నాడు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలని అంటూ ఉన్నాడు. 9వ వచనంలో చూస్తే, నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక. ఈ విధంగా గమనిస్తే
యోబు తన్ను తాను శిక్షించుకుంటూ ఉన్నాడు. పరస్త్రీని నేను అవమానంగా చూస్తే, పర వ్యక్తిని నేను అవమానంగా చూస్తే, అయ్యో నా కుటుంబంలో నా కీడు జరుగునుగాక అని యోబు తన జీవితంలో చెడుతనమును గూర్చి ఒక అవగాహన కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు యోబు గురించి చెప్తూ ఉన్నాడు, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంతేకాదు, యోబు తన జీవితంలో 18వ వచనంలో చూస్తే, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, పేదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడల అనుకుంటూ 23వ వచనంలో, దేవుని మహాత్యము ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. యోబు భయపడిపోతూ ఉన్నాడు. నా దగ్గర డబ్బులుండియు, నా దగ్గర బట్టలుండియు, ఎవరికైనా బట్టలు లేకుండా కనబడితే, ఎవరైనా ఆహారం లేకుండా కనబడితే, వాళ్ళు నా గురించి మొరపెడితే, అయ్యో దేవుడు నన్ను ఏం చేసేస్తాడో, నన్ను భూమి మీద లేకుండా చేసేస్తాడేమో అనేటటువంటి భీతి, భయము యోబుకు పుడుతూ ఉన్నది. యోబు జారత్వము, వ్యభిచారము విషయంలో చాలా ఆలోచన కలిగినటువంటి వాడు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆలోచన కలిగినటువంటి వాడు. ఇక ఆ లోపలికి వెళ్ళి చూస్తే న్యాయము విషయంలో ఆలోచన కలిగినటువంటి వాడు. ఎప్పుడు కూడా దుర్మార్గతను, చెడును యోబు తన జీవితంలోని ఆహ్వానించలేదు కనుక దేవుడు అంటూ ఉన్నాడు యోబు గురించి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. మన గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ స్థలమందు దేవుని భయము లేదు. దేవుని భయము అబ్రహాములో దేవుడు చూశాడు. ఎందుకు? దేవుని మాటకు విధేయత కలిగిన వ్యక్తిగా చూశాడు గనుక దేవుని భయము అబ్రహాములో ఉంది. నీలో ఉన్నదా? దేవుని భయము యోబులో ఉన్నది. ఎందుకు? ఆయన చెడుతనమును విసర్జించాడు. కన్యకను చూడలేకుండా ఉన్నాడు. ఇతరులు బాధపడుతుంటే చూడలేకుండా ఉన్నాడు. అన్యాయాన్ని సహించలేకుండా ఉన్నాడు గనుక యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి జీవిత విధానం. నీ జీవితంలో నువ్వు దేవునికి భయపడుతున్నావు అని చెప్తే ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు ఉన్నాయా? వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. మూడవది చూస్తే, యోబు జీవితాన్ని మనం చూస్తే, యోబు దేవుణ్ణి స్తుతించేటటువంటి వాడు. అది యోబు గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు మనం చూస్తే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పాను. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. యోబు జీవితంలో దేవుడు ఒక శోధనను, ఒక పరీక్షను అనుమతించాడు. యోబుకు 10 మంది పిల్లలు, 10 మంది ఒకరోజు చనిపోయారు. యోబుకు 7,000 గొర్రెలు, 7,000 గొర్రెలు ఒకరోజు చచ్చిపోయాయి. 3,000 ఒంటెలు, 3,000 ఒంటెలు చచ్చిపోయాయి. 500 జతల ఎడ్లు, 500 గాడిదలు, ఇవన్నీ చచ్చిపోయాయి. యోబు వంటి ధనవంతుడు లేడు. అటువంటి ధనమున్నటువంటి వ్యక్తి, అంతమంది పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి ఒక్క దినములో అన్నీ కోల్పోయిన నాడు ఒక్క మాట కూడా నోటితోటి పాపం చేయలేదు. అవన్నీ కోల్పోయిన నాడు నమస్కారము చేసి అన్న మాట రాసి ఉన్నది. అంటే సాష్టాంగముగా దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రభువా నువ్విచ్చావు, నువ్వే తీసుకున్నావు,
దిగంబరనే నేను వచ్చాను, దిగంబరనే తిరిగి వెళ్తాను అని దేవునిని స్తుతించారు యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవునికి స్తుతి మాత్రం చెల్లించగలడు. తన జీవితంలో ఎంత అననుకూల ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నప్పటికీ దేవునిని ఆరాధించగలిగినటువంటి వ్యక్తి యోబు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈ భూమి ఆయనది, ఈ ఆకాశం ఆయనది, ఈ దేవునిదే. భూమి మీద మనం బ్రతికే జీవితము ఆయన పెట్టినటువంటి భిక్ష. భూమి మీద మనము జీవించే జీవితము, ప్రాణముతో ఉండటం దేవుడు పెట్టినటువంటి భిక్ష. ఈ భూమి మీద నువ్వు నాకు అవసరం లేదు, నిన్ను నిర్మూలన చేస్తానంటే దేవునికి తగినటువంటి జీవితాలు మనలో లేకపోతే దేవుడు భూమి మీద మనల్ని ఎందుకు ఉండనివ్వాలి? అయినా కానీ సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడమ్మా. ఈ రోజుల్లో బయట పరిస్థితులు చాలా తీవ్రంగా ఘోరంగా ఉన్నాయి. క్రైస్తవ్యం అంటే ఏదో 4 మాటలు మాట్లాడడం, అందరికీ కనబడేటట్లుగా హల్లెలూయా స్తోత్రం చెప్పడం, గంభీరంగా పాటలు పాడగలగడం, గంభీరంగా వాక్యం చెప్పగలగడం, లేకపోతే పెద్దరికం చేయగలగడం, తగాదాలు కొట్టివేయగలగడం, ఇక ఏదో చేయగలగడం. అది కాదు దేవుడు చూసేటటువంటి భక్తి. దేవుడు కోరుకునేది ఆయన యందు నీ జీవితం ఎలాగున్నది, నీ హృదయం ఎలాగున్నది. బయటకు నువ్వు కనిపించేటటువంటి చేసే ఏ పనైనా, ఏ స్థితి అయినా అది దేవుణ్ణి సంతోషపెట్టదు కదా. మనకు తెలుసు కదా వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అయితే మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులైతే నువ్వు ఎలాగున్నావు, ఎలా పాటలు పాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీకెంత ఆస్తి ఉన్నది, నీ పంట ఎలాగున్నది, నువ్వెంత మంచి తెల్లబట్టలు వేసుకున్నావు, ఎంత పెత్తరికం చేస్తున్నావు, ఎంత పెత్తనం చేస్తున్నావు, ఇవి చూస్తాను. దేవుడు అవి చూడటం. దేవుడికి అవి అవసరం లేదు. దేవుడు నిన్ను భూమి మీద ఒక మొక్కగా పెట్టారు. ఆ భూమి మీద ఆ మొక్క ఆ దేవుని మాటకు విధేయత కలిగి జీవించిందా ఆ మొక్క ఉంటుంది, లేదా ఆ మొక్కను తీసివేసేస్తాడు. దేవునికి అవసరం లేదు. భూమి ఆయనది, భూమి మనది కాదు. మనము మనతో పాటు చచ్చిపోతే తీసుకెళ్ళలేము. భూమి మీద నరులారా మీ ప్రాణం ఇంకా చాలు, తిరిగి రండంటే మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఈ విధంగానే ఎంతో సంతోషంతో తనకెంతో ఆస్తున్నదని, తనకి ఏమీ కాదని ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు. కానీ తన జీవితంలో ఒకరోజు ఏమైందంటే, అది లూకా సువార్త 12వ అధ్యాయము 18-19 వచనాలు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదు అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ధనవంతుడు ఉన్నాడు, కావలసినవన్నీ ఉన్నాయి, కానీ తన జీవితంలో భక్తి లేదు. తన జీవితంలో ఆస్తున్నది, తన జీవితంలో ఎంతో సంపద ఉన్నది, మంచి బట్టలున్నాయి, అన్నీ సమకూర్చుకుందాం అనుకున్నాడు. బాగా పంట పండింది, ధాన్యం కొట్లు గొప్పగా చేసుకుని వేసుకుందామని అనుకున్నాడు. తనతో చెప్పుకుంటూ ఉన్నాడు, ప్రాణమా సుఖించు, తిను, త్రాగు, సంతోషించు, నీకు నచ్చినట్లుగా ఉండు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతున్నావు. మన జీవిత సమయములు మన చేతుల్లో లేవు. దేవునికి భయపడి ఆయనకు నచ్చినట్లుగా జీవించామా, దేవుడు మనలను భూమి మీద ఉంచుతాడు. అలా జీవించలేదా, ఇక చాలు వచ్చేసేయని దేవుడు చెప్తాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు, దేవుని మాటను విన్నాడు. యోబు దేవునికి
భయపడ్డాడు, చెడుతనమును విసర్జించాడు. మూడవదిగా దేవుని స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ స్థలమందు దేవుని భయము లేదు. మీలో దేవుని భయం ఉంటే ఇవి మీ జీవితాల్లో ఉండాలి. ఇవి మీ జీవితాల్లో లేకపోతే, మీలో దేవుని భయము లేకపోతే, దేవుని పాదాల దగ్గర పడి, ప్రభువా నా అతిక్రమములను బట్టి, హేయకరమైన సిగ్గుమాలిన భ్రష్టమైన నా జీవితాన్ని బట్టి నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో క్షమాపణ మనం అడగాలి. నాలుగవదిగా చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని మనం చూస్తే గాన అది ఆది కాండము 43వ అధ్యాయము 42వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనం. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, నీవు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. యోసేపు తన అన్నలకు చెప్తూ ఉన్నాడు. యోసేపు ఎవరు? ఒక చిన్న బాలుడు, బహుశా 17 సంవత్సరాల బిడ్డ. తన అన్నలు తనను తీసుకుని వేరే దేశానికి బానిసగా అమ్మివేశారు. తన తండ్రికి ఇతను చచ్చిపోయాడని చెప్పే వర్తమానం చెప్పాడు. యోసేపు వేరే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఒక బానిసగా బ్రతుకుతున్నాడు. యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవుడు యోసేపును హెచ్చించిన తరువాత యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపు దగ్గరికి వచ్చారు. వాళ్ళకి కరువు వచ్చింది, వాళ్ళకి ఆహారం కావాలి. యోసేపు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. యోసేపు దగ్గరికి తన అన్నలు వస్తే యోసేపు అంటూ ఉన్నాడు వాళ్ళతో, నేను దేవునికి భయపడువాడను. కీడు చేసినప్పుడు యోసేపు కీడు చేయలేదు. ఆది కాండము 50వ అధ్యాయము యోసేపు ఏం చేశాడో చూస్తే 50వ అధ్యాయము 18వ వచనము చూస్తే 18, 19, 20. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. చూడండి, యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపుని అమ్మేశారు. యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపుని వద్దనుకున్నారు. తన గుంటలో పడేశారు, భయపెట్టేశారు, అసహించుకున్నారు, విసర్జించారు. ఇతడు మాకు సంబంధి కాదు అని అన్నాడు. కానీ దేవునికి భయపడేటటువంటి యోసేపు ఏం చేశాడు? తనకు కీడు చేసిన వారిని దగ్గరకు చేర్చుకున్నాడు. తనకు కీడు చేసిన వారికి మేలు చేశాడు, వాళ్లను పోషించాడు, వాళ్లను విడిచిపెట్టలేదు యోసేపు. దేవుని యందు భయము ఉన్నటువంటి వ్యక్తి చేసేది ఏంటో తెలుసా? తన సహోదరులు తనను వెలివేసినా, తన సొంత కుటుంబీకులు తన్ను విడిచిపెట్టేసినా, తన్ను కాదన్నా, తన మీద అప్రయత్నంగా హత్యా ప్రయత్నం చేసినా, ఏమి చేసినా గాని కీడుకు మేలే చేస్తారు. కీడుకు క్షమాపణే వస్తుంది, కీడుకు ప్రేమే వారి జీవితంలో వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో ఉండేటటువంటిది ఈ గొప్ప తగ్గింపు జీవితం. గొప్ప తగ్గింపు జీవితం. నువ్వు దేవునికి భయపడుతూ ఉన్నావా? నీ జీవితంలో క్షమాపణ ఉన్నదా? ఇతరులను నువ్వు క్షమించగలుగుతూ ఉన్నావా? నన్నెన్ని మాటలు అన్నారో తెలుసా, నాకెంత కీడు చేశారో తెలుసా, నాకు వచ్చేది రాబడి పోయింది తెలుసా, తన వల్ల పెన్షన్ పోయింది తెలుసా. పోనీ, పరమందు ఉన్నటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు, యుద్ధాలు ఆయన చేస్తాడు, నీ చేతిలో ఉండి నువ్వేమీ చేయలేవు. ఆయన పాదాల దగ్గర నీ సమస్యను పెట్టు, కానీ ఆయనకు భయపడి క్షమాపణ మాత్రం చూపించు. యోసేపు అదే చూపిస్తూ ఉన్నాడు. యోసేపును అంతగా హెచ్చించడానికి కారణం
దేవుని యందు యోసేపు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. యోసేపుని ఎంతగానో వర్ధిల్ల చేశాడు. నీ జీవితంలో క్షేమము లేదు, నీ జీవితంలో బాధే, దుఃఖమే, కన్నీళ్ళే. ఎందుకో తెలుసా? నీ జీవితంలో క్షమాపణ లేదు, క్షమించే హృదయము లేదు, ప్రేమించే హృదయము లేదు, తగ్గించుకునే హృదయము లేదు. నీ ఎదురుగుండా ఇంకొకళ్ళు ఎదుగుతుంటే నువ్వు తట్టుకోలేవు. నీ ఎదురుగుండా ఇంకొకళ్ళని మంచి మాటలు మాట్లాడుతుంటే నువ్వు తట్టుకోలేవు. నీకు స్టేజ్ ఎక్కించకపోతే నువ్వు తట్టుకోలేవు. నీకు పాటలు ఇవ్వకపోతే నువ్వు తట్టుకోలేవు. నిన్ను గొప్ప చేయకపోతే నువ్వు తట్టుకోలేవు. నిన్ను అవమానిస్తే తట్టుకోలేవు. నీ ఆస్తిని తీసుకుంటే తట్టుకోలేవు. నేను తట్టుకోలేను. కానీ నాకు అలాంటి అవమానం జరిగినాడు ప్రభు పాదాల దగ్గరికి నేను వెళ్తాను. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా క్షమించే మనసు ఇవ్వండి, క్షమించే మనసు ఇవ్వండి అని నేను ఆయన వేడుకుంటాను. ఎందుకంటే నా దేవుని దృష్టిలో చీపో, నీ వల్ల నాకు భూమి మీద ఉపయోగం లేదని నన్ను అనకూడదు. ఆ మాట నా దేవుని నుండి నేను పొందుకోవడం నాకు ఉపయోగం లేదు. తరతరాలు యుగ యుగాలు ఆయనతోటే ఎల్లకాలము ప్రభుతోటి జీవించాలని నేను ఆశిస్తే, ఆయన మాట నిర్లక్ష్యాన్ని చేసి ఆయన మాటకు తగినటువంటి జీవితం నాలో లేకపోతే ఆయన నన్ను దగ్గరికి చేర్చుకుంటాడా? ప్రశ్నే నా జీవితం. నాదే కాదు, మీ జీవితాలు ప్రశ్నే. ఆలోచన చేద్దాం. యోసేపును బహుశా ఆయన చనిపోయినాడు దేవుడు సాదరంగా ఆహ్వానించి ఉంటూ ఉంటాడు. తను చనిపోయినప్పుడు, యోసేపును చనిపోయినప్పుడు దేవుడు చాలా సంతోషించుంటాడు. ఈ మొక్కను నేను నాటాను, చక్కగా ఫలించింది, నా ఫలాలను అందరికీ ఇచ్చింది. నేను ఎలాగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను, ఆ మొక్క ఆ విధంగా ఉన్నది అని యోసేపు గురించి దేవుడు బహుశా అనుకుంటూ ఉన్నాడు. యోసేపు గురించి దేవుడు బహుశా అనుకుంటూ ఉన్నాడు. మరి నీ జీవితం ఎలా ఉన్నది? ఈ స్థలమందు దేవుని భయము లేదు అని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు 4 మాటలంటే పడలేము, ఏమనంటే తట్టుకోలేము. నిజమే, హృదయంలోకి అన్నీ గుచ్చుకుని వెళ్ళి నెమ్మది లేకుండా బాధ పెట్టేసేటట్టుగా ఉంటాయి. కానీ దేవుని భయము నీకు ఉంటే నువ్వు క్షమించాలి. దానికి వేరే మార్గమేమి, ప్రత్యామ్నాయమేమి లేదు. నీలో చేదు వేరు ఏదైనా ఉంటే దాన్ని పెరికి పాటేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 44వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 44వ వచనము. 5వ అధ్యాయము 44వ వచనము. మత్తయి సువార్త. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలు. మీరు మీ దేవునికి కుమారులా, దేవుని బిడ్డలా? నేను క్రైస్తవురాల్ని, ప్రభువుని నమ్ముకున్నాను, ఆత్మపూర్ణురాలుని, ఆత్మ పొందుకున్నాను. సరే, కానీ నీ బ్రతుకులో ప్రవర్తన దేవుని వాక్యానుగుణంగా ఉండాలి, దేవుని హెచ్చించేదిగా ఉండాలి. నీ తండ్రికి నువ్వు కుమారుడు అయితే, నీ పరలోకపు తండ్రికి నువ్వు కుమారుడు అయితే నీ శత్రువులను ప్రేమించాలి. యోసేపు ప్రేమించగలిగాడు. యోసేపు చెప్తూ ఉన్నాడు, నేను దేవునికి భయపడువాడును. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరుచును కదా, దాసుడు తన యజమానుని గనపరుచును కదా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతూ ఉన్నాడు, నేను తండ్రిని, నేను యజమానుడిని, నేను సృష్టికర్తని. నేను తండ్రినైతే నన్ను కనపరచువాడేడి? నా మాటలకు విధేయత చూపిస్తూ నన్ను కనపరచువాడేడి? నేను యజమానుడినైతే
నాకు భయపడువాడేడి? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా దేవుని భయము కలిగిన వారు? ఈ స్థలమందు దేవుని భయము లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని భయము కలిగినటువంటి వ్యక్తులు మీరైతే అబ్రహాములాగా దేవుని మాటను వినాలి, దేవునికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వగలగాలి. యోబులాగా చెడుతనమును విసర్జించగలగాలి. యోబులాగా దేవుని అన్నీ కోల్పోయినప్పటికీ దేవుని స్తుతించగలిగి ఆరాధించగలగాలి. యోసేపులాగా క్షమించగలగాలి. యోసేపులాగా తగ్గించుకోగలగాలి. దేవునికి నువ్వు భయపడుతూ ఉన్నావా? దేవునికి భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఏమైనా ఉన్నాడా? ఇక్కడ ఏమైనా ఉన్నాడా? సేవకులైనా, కుటుంబీకులైనా, ఆత్మలో గొప్పవాళ్ళైనా, ఆత్మవరములు కలిగిన వాళ్ళైనా, చిన్న పిల్లలైనా, పెద్దలైనా దేవుడు చూసేది ఆయనకు నువ్వు భయపడుతూ ఉన్నావా, ఆయనకు నువ్వు లోబడుతూ ఉన్నావా అని దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడు వారికి ఉండేటటువంటి వేరే సంఘటన, వేరేది ఏంటో మనం చూస్తే అది నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి, అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును పాపము చేయకుండానట్లు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పెను. దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, జాగ్రత్తగా గమనిస్తే, మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు. పాపము చేసేవారు ఎవరైనా కానీ వారిలో దేవుని భయము లేదు. పాపము చేసేవాళ్ళు ఎవరైనా కానీ వారిలో దేవుని భయము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పాపం చేస్తూ ఉన్నారా? పాపం జోలికి వెళుతూ ఉన్నారా? మీలో దేవుని భయము లేదు. పాపం అంటే ఏంటి? అది తాగుడు, వ్యభిచారము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీలో ఒక్క నిమిషం. 9, 10, 11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. చాలండి. పాపం అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే కొంత మనకి ఇక్కడ కనబడుతుంది. వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగలు, దోషకులు, లోబులు, ఇంకా అనేకమైనవి అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. మరి పాపం చెయ్యనివాడు దేవునికి భయపడువాడు. పాపం చెయ్యనివాడు దేవునికి భయపడువాడు. నీ జీవితం ఎలాగున్నది? పాపంతో నిండుకొని ఉంటే నీ జీవితంలో దేవుని భయము లేదు. ఈ స్థలమందు దేవుని భయము లేదు అని దేవుడు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నారు. పాపం చేయనివాడు దేవుని భయము లేదు. ముందు మనం అబ్రహాము గురించి చూసాము. అబ్రహాము దేవుని మాటను విన్నాడు, అందుకని దేవునికి భయపడ్డాడు. యోబు దుర్మార్గతను విసర్జించాడు గనుక దేవునికి భయపడ్డాడని దేవుడే ఎంచుతూ ఉన్నాడు. మూడవదిగా యోబు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నాడు గనుక దేవుడు యోబును భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఎంచుతూ ఉన్నాడు. నాలుగవదిగా యోసేపు తన సహోదరుల్ని క్షమించగలుగుతూ ఉన్నాడు గనుక, తన్ను తగ్గించుకోగలుగుతూ ఉన్నాడు గనుక
దేవుడు యోసేపు ఆయనకు భయం కలిగిన వ్యక్తిగా ఎంచుతూ ఉన్నాడు. ఐదవదిగా, పాపము చేయువాడెవడు దేవునికి భయభక్తులు కలిగిన వ్యక్తి కాదు. నీ జీవితంలో పాపముంటే నువ్వు దేవునికి భయం కలిగినటువంటి, దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తివి కాదు. మరికొన్ని మాటలు మనం చూద్దాం. అది లేవియ కాండం 19వ అధ్యాయం 13-14 వచనాలు. లేవి కాండం 19వ అధ్యాయం 13-14 వచనాలు. పొరుగువాని హింసింపకూడదు, పొరుగువాన్ని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, ఆ కూలివాని కూలి కూలివాని కూలి మరునాటి వరకు మరునాటి వరకు మీ యొద్ద ఉంచుకొనకూడదు, మీ యొద్ద ఉంచుకొనకూడదు, వాని తిట్టకూడదు, చెవిటి వానిని తిట్టకూడదు, వాని ఎదుట గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, అడ్డము వేయకూడదు, దేవునికి భయపడవలెను. నీ దేవునికి భయపడవలెను. దేవునికి భయపడువాడు ఎలా ఉంటాడంటే తన పొరుగువారిని హింసించకూడదు, తన పొరుగు వారిని హింసించకూడదు. మనకంటే ఎదుగుతుంటే పొరుగువారిని హింసించకూడదు. కూలి దాచుకోకూడదు. పొలంలో పని చేయమనో, పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోతేనో అటువంటి ప్రవర్తన దేవుని యందు భయం కలిగినటువంటి ప్రవర్తన కాదు. చెవిటి వానిని తిట్టకూడదు, గుడ్డి వానికి అడ్డం వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తి తన పొరుగువానికి ఏ హాని చేయడు, తన పొరుగువానికి ఏ అపాయము చేయడు. తన గుడ్డి వ్యక్తి అయినా, చెవిటి వ్యక్తి అయినా తన ముందు ఏ తప్పును చేయడు. గుడ్డిగా ఉన్నారని, చెవిటిగా ఉన్నారని, కనబడట్లేదని, చూడలేకపోతున్నారు, వినబడట్లేదని ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు దేవునికి భయపడలేదు. దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే భూమి మీద ఉండకుండా మనల్ని నిర్మూలన చేయగలిగినటువంటి అధికారం ఆయనకున్నది. అంతేకాదు కదా, అదే 19 ఈ లేవి కాండం 19వ అధ్యాయాన్ని కూడా, యోబు గ్రంథం 31వ అధ్యాయాన్ని కూడా మీరు తర్వాత చదువుకుంటే అనేక విషయాలు మీకు కనబడతాయి. మరొక 2 వచనాలు చూద్దాము ఈ కోణంలో ఆలోచన చేసినట్లుగా. అది 19వ అధ్యాయము 28వ వచనం. చచ్చిన వారి కొరకు చచ్చిన వారి కొరకు దేహమును చీరుకొనకూడదు, మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడినైనా యెహోవాను. పచ్చబొట్లు పొడుచుకోకూడదు, పచ్చబొట్లు పొడుచుకోకూడదు. యవనస్తులున్నారు, ఎవరిని సంతోషపెట్టాలని జీవిస్తూ ఉన్నారో తెలియదు. దేవుడు ఎక్కడుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శరీరం, మన ఆత్మ, మన ప్రాణం ఇవన్నీ దేవునికి భయపడి, దేవునికి విధేయత కలిగినటువంటి జీవితాలు కలిగినవిగా ఉండాలి. అంతేగాని లోకం ఎలా నడిపిస్తే అలా ఉండకూడదు. మరొకటి చూస్తే అది 31వ వచనం చూస్తే, కర్ణ పిశాచి గలవారి దగ్గరికి పోకూడదు, సోదగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరచి నీ దేవునికి భయపడవలను. నేను యెహోవాను. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవునికి భయపడేవాళ్ళు కర్ణ పిశాచి శక్తుల దగ్గరికి వెళ్ళకూడదు, సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, తిథులు చూడకూడదు, నక్షత్రాలు చూడకూడదు, వారాలు చూడకూడదు, అమావాస్యలు చూడకూడదు, దిక్కులు చూడకూడదు, ముహూర్తాలు చూసుకోకూడదు. దేవునికి భయపడితే ఇవి ఉండకూడదు నీ జీవితంలో. ఇవేవి కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు కావు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి దేవునికి తగినట్లుగా జీవిస్తాడు, దేవునికి భయపడతాడు, దేవుని వాక్యానికి తగినట్లుగా జీవిస్తాడు. ఎంతమంది మనలో నచ్చినట్లుగా ముహూర్తాలు పెట్టుకుంటాం,
ఇల్లు కట్టాలంటే ముహూర్తం, నారు వేయాలంటే ముహూర్తం, పెళ్లి చేసుకోవాలంటే ముహూర్తం, కార్డు ఇవ్వాలంటే ముహూర్తం, పండగ చేసుకోవాలంటే ముహూర్తం. లేదు, దేవునికి నువ్వు భయపడుతున్నావు అని చెప్పుకుంటే నీ జీవితాన్ని ఇలా ఉంటే నువ్వు మార్చుకో. ప్రభు కనికర సంపన్నుడు గనుక నిర్మూలము చెయ్యక మునుపు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిక్షను, ఆయన ఉగ్రతను మన మీదకు తీసుకురాక మునుపు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తెలిసి తెలియక చేసిన అపరాధములు దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఇప్పుడు మన గ్రామానికి, మనకు, మన మధ్యకు ఆయన ఏంటో, ఆయన వాక్యం ఏంటో, ఆయన విలువలేంటో, ఆయన ఉద్దేశాలేంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన వైఖరి ఏంటో, ఆయన కోరుకునేదేంటో మనకు చెప్తూ ఉన్నాడు. కనుక మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇది దేవుని యందు భయము లేని వాళ్ళు జీవించేటటువంటి జీవితం. వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారని, దేవుడంటే భయము లేని వాళ్ళు, దేవుడు ఎరగని వాళ్ళు అలా జీవిస్తున్నారని మనము ఆ పండగని, ఈ పండగని, ఆ మేళమని, ఇదని ఏవేవో చేస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉంటే దేవుని ఉగ్రత మనకు తప్పదు. దేవునిని బట్టి జీవించామా దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవునిని బట్టిగాక దేవుని హృదయానికి గాయం చేశామా దేవుడు మనలను శిక్షిస్తాడు. దేవుడు మనలను శిక్షిస్తాడు. ఆలోచన చేద్దాం. దేవుడంటే నిజంగా భయం ఉన్నవాళ్లే నిలవాలి. దేవుడంటే భయం లేని వాళ్ళు ఇక బైబిల్ని పట్టుకోవద్దు, వాక్యాన్ని పట్టుకోవద్దు, మందిరాలకు వెళ్ళొద్దు. మీకు దేవుని భయం లేకపోతే, దేవుడంటే అవసరం లేకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఎందుకు పైపైన వచ్చి పైపైన చేసి మీ సమయాన్ని వృధా చేసుకుంటారు? నిలబడ్డారా? దేవుని కొరకు నిలబడండి. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు ఎవడు చూడటం? నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడెవడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. దేవుణ్ణి పట్టుకున్నామా? దేవునికి దాసులంగా మనం జీవిద్దాం. దేవునికి దాసులంగా మనం జీవిద్దాం. ఆ రోజుగా మనం చూస్తే లోకపు ఆచారాల ప్రకారము జీవించని వాడు దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తి. ఏడవదిగా మనం చూస్తే అది సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనము. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనెను. చాలు. దేవునికి భయపడితే మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. దేవునికి భయపడితే మన మాటలు చాలా పద్ధతిగా ఉంటాయి, చాలా భయంతో కూడినటువంటివి ఉంటాయి. ప్రతి మాటకు మనం లెక్కప్ప చెప్పాలనేటటువంటి భయంతో మనం మాట్లాడితే దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలిసిన, అది సంఖ్యాకాండము 12వ అధ్యాయంలోని 1వ వచనంలో చూస్తే, మోషే దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. మిర్యాము అహరోనులు మోషేకు విరోధముగా మాట్లాడారు. చాలు. మిర్యాము అహరోను మోషే యొక్క అన్న, అక్క. మోషేకు విరోధంగా మాట్లాడితే దేవుడు విన్నాడు. భూమి మీద ఏళ్ళు మాట్లాడుకుంటుంటే పరలోకం నుండి దేవుడు విన్నారు. మనం మాట్లాడుకున్న ప్రతి మాట దేవుడు వింటారు. దేవుడు వింటారు. ఈ మాటలో దోషమున్నది గనుక మిర్యామును అహరోనును పిలిచి, నా సేవకుని విషయంలో నువ్వు మాట్లాడావు, నువ్వెందుకు భయపడలేదు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడంటే భయం ఉంటే సేవకుని విషయంలో మనం నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు. తప్పు జరగని
మాట చెప్పాలేమో, మనల్ని తగ్గించుకోవాలేమో, మాట్లాడాలేమో, సనగకూడదు. సేవకుడు ఏం చేయరు, పాస్టర్ గారు ఏం చేయరు, దేవుడు చూసుకుంటారు. మన సహోదరులను బట్టి ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడకూడదు. దేవుడు వింటాడు, దేవుడు అడుగుతాడు, నువ్వు ఆ విధంగా మాట్లాడడానికి నీకు భయం లేదా? ఇక్కడ మిరియామును గురించి చూస్తే 9వ వచనంలో యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాననుంది. 10వ వచనంలో మేఘము ఆ ప్రత్యక్షకు దొడ మీద నుండి ఎత్తబడిను, అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయన. దేవుడు వెంటనే మిరియామును శిక్షించేసేసాడు. దేవుని భయము లేనటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తులు తమ మాటలను బట్టి దేవునికి ఇబ్బంది కలిగిస్తే, దేవునిని అవమానిస్తే, దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుడు విడిచిపెట్టరు. దేవుడు విడిచిపెట్టరు. ఈ విధంగా ఒక 7 అంశాలు మనం చూసాం. ఇంకా చాలా ఉన్నాయి అంశాలు చూసుకోవడానికి. అయితే దేవుడు మనకు చెప్తూ ఉన్నారు, ఈ స్థలమందు దేవుని భయము లేదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక కోణాల్లో ప్రభు మనతో మాట్లాడారు. నీలో దేవుడంటే భయం ఉన్నదా? దేవుడంటే భయం ఉన్నదని నువ్వు చెబితే, దేవుడంటే భయం ఉన్నదని నువ్వు చెబితే అబ్రహాములాగా దేవుని మాటను వినే వ్యక్తివిగా ఉంటావు. అబ్రహాములాగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగిన వ్యక్తివిగా ఉంటావు. దేవుని మాటను ఎంత కష్టమైనా కానీ పాటించే వ్యక్తివిగా ఉంటావు. దేవుని మాట కొరకు నీ సొంత బిడ్డలను కూడా విడిచిపెట్టగలగడానికి ముందుకు రాగలుగుతావు. ఏదైనా కోల్పోవడానికి, ఆహారమైన కోల్పోవడానికి, ఆస్తులైన కోల్పోవడానికి దేవుని మాట కొరకు జీవించగలిగిన వ్యక్తివైతే నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి. అబ్రహాం అలాగున్నాడు. దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఆయన దేవుడికి భయపడే వ్యక్తి అని. యోబు అలాగున్నాడు. యోబు చెడుతనమును నిర్లక్ష్యపెట్టాడు, చెడుతనమును విసర్జించగలిగాడు, దేవుణ్ణి స్తుతించగలిగాడు. 4వదిగా చూస్తే యోసేపు తన సహోదరులను క్షమించగలిగాడు, తాను తగ్గించుకోగలిగాడు, కీడుకు ప్రతిగా మేలు చేయగలిగాడు. మనము కూడా ప్రేమించగలిగిన వ్యక్తులమై ఉండాలి. 5వదిగా చూస్తే పాపము చేయు ఎవరు కూడా దేవునికి దేవుని యందు భయము కలిగే వ్యక్తులు కాదు. పాపము చెయ్యకూడదు. దేవుని యందు భయము కలిగిన వ్యక్తులు పాపం చెయ్యకూడదు. 6వదిగా చూస్తే ఈ లోకపు ఆచారాల ప్రకారం మనం చేయకూడదు. లోకము ముహూర్తాలు చూడమంటాది, లోకము మరి ఇంకేదో చూడమంటాది, దిక్కులు, మూలలు, కులాలు, గోత్రాలు ఇవన్నీ చూడమని చెప్తాది. దేవుని వాక్యం దానికి సెలవివ్వదు. లోక ఆచారాల ప్రకారం సెలవివ్వదు. 10వ రోజు చేయాలి, 3వ రోజు చేయాలి, 4వ రోజు చేయాలి. వీలైతే చేస్తారు, లేకపోతే లేదు. ఎవరన్నా చచ్చిపోతే 10వ రోజు చేయాలా, 3వ రోజు చేయాలా, 1వ రోజు చేయాలా? ఎక్కడున్నది? దేవుడు చెప్పాడా? మనంతటా మనమే మనకు నచ్చినట్లుగా పేర్లు పెట్టుకుని, సమయాలు పెట్టుకుని, అది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితం కాదు. బహుశా అలా చేయకపోతే కీడు జరిగిపోద్దేమో, అరిష్టం జరిగిపోద్దేమో. దేవునికి భయపడి జీవిస్తే నీకు కీడు జరిగినా కానీ దానికి నువ్వు అంగీకరించగలగాలి. యోబు ఆ విధంగా చెప్తాడు కదా, చూడండి. అది యోబు గ్రంథం 2వ అధ్యాయం ఆఖరి వచనంలో మనకు కనిపిస్తుంది ఆ మాట. యెహోవా వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవించుట తగదా అనే మాట యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవించుట తగదా అనేను. యోబు దేవుడంటే, భక్తి అంటే, దేవుని కొరకు జీవించడం అంటే ఏంటో చాలా క్లారిటీతో ఉన్నాడు. తనకేంటో ఆ విలువలేంటో, వివరణ ఏంటో చక్కగా తెలుసు యోబుకి. దేవుని వల్ల అన్నిసార్లు మేలే రాదు, కీడు రావచ్చు. కాబట్టి లోకాన్ని బట్టి జీవిస్తే, కీడు వస్తే, అది దేవుని వల్ల కలిగితే నిన్ను నువ్వు తగ్గించుకోగలగాలి.
దేవుని బట్టి నాకు మేలు కలుగుతుంది, కీడు కూడా కలుగుతుంది, దానిని నేను స్వీకరించగలను అనేటటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి జీవితం మనకు ఉండాలి. ఒక చిన్న పాట పాడుకుందాం. స్తోత్రం ప్రభువా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా ఈరే, స్వస్థపరచావే వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించున్, పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధించున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచావే వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా, స్వస్థపరచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించున్, పూర్ణ బలముతో సేవించేదన్, నేను పూర్ణ మనసుతో ఆరాధించున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిస్టర్బెన్స్ వస్తుందని ప్రభువుని స్తుతించడమే మనకు మేలు. అందుకని ఒక చిన్న కీర్తన ఎత్తుకున్నాను. సరే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఉండవలసినటువంటి జీవిత లక్షణాలు ఏంటో, విధానాలు ఏంటో మనం చూసాం. ఈ స్థలమందు దేవుని భయము లేదు. గెరారు గురించి అబ్రహాము అనుకున్నటువంటి మాట, గూడవల్లి గురించి దేవుడు అనుకుంటున్నటువంటి మాట, ఈ స్థలమందు దేవుని భయము లేదు. దేవుని భయం ఉంటే మనం చూసినటువంటి ఈ లక్షణాలన్నీ మన జీవితంలో కనబడాలి, మన జీవితంలో కనబడాలి. దేవుని భయము మన జీవితంలోని లేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. కానీ దేవుని భయం ఉంటే ఖచ్చితంగా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉంటాం. దేవుని భయము లేకపోతే కొన్నిసార్లు దేవుడు మనలను భూమి మీదే శిక్షిస్తారు. ఇక చాలు, నీ తనువు చాలు, నీ బ్రతుకు చాలని దేవుడు భూమి మీదే శిక్షిస్తారు. కొన్నిసార్లు నీ మరణాంతరం నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చి దేవుడు శిక్షిస్తారు.
సమయం అయిపోతుంది కనుక కేవలము రిఫరెన్స్లు మాత్రం చెప్పి ఒక 2 రిఫరెన్స్లు మాత్రం ఈ విషయంలో మీకు చెప్పి ముందుకు వెళతాను. అది సంఖ్యాకాండము 16వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు చూస్తే, సంఖ్యాకాండము అతడు చదవద్దండి, నేను మీకు భాగాన్ని వివరిస్తాను. 16వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు. అక్కడ 3 వ్యక్తులు ఉంటారు. కోరాహు, దాతాను, అభిరాము అనే ఒక 3 వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మోషే మీద తిరగబడతారు. నువ్వేనా దేవుడు ఎన్నుకున్న వ్యక్తివి, మేము కాదా? దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే ఏమవుతుందో తెలిసిన, భూమి విడిపోయి వాళ్ళని మింగేస్తుంది. దేవుడు నిజంగా ఈ పాళెములో, ఈ పల్లెలో మన మధ్య ఉంటే పాళెమంతా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ఏర్పాటు, దేవుడు సమకూర్చినటువంటి విధానము, దేవుడిచ్చినటువంటి అధికారము, ఆధిపత్యము, వాటి క్రిందకి, ఆ అధికారము క్రిందకి మనము రావాల్సిన వ్యక్తులమై ఉన్నాము. అంతేగాని అధికారాన్ని మనం ప్రశ్నిస్తే, దేవునికి భయం లేకుండా మనం నచ్చినట్లుగా జీవిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఈ ప్రాణం ఇచ్చింది దేవుడే గనుక ఇక చాలు నీ జీవితం అని అంటూ ఉంటాడు. అదేవిధంగా మరొక ఉదాహరణ మనం చూస్తే, అది అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా విని వారి అందరికీ మిగుల భయము కలిగెను. అననీయ సఫీరా నిద్రున్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలోని కొంత సొమ్ము తీసుకొచ్చారు, కానీ అబద్ధమాడారు. పేతురు వాళ్ళని అడుగుతాడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును నీ హృదయముని ఎందుకు ప్రేరేపించినవు అని అడగగానే, నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడావు అని చెప్పటతోనే అననీయ అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలను విడిచిపెడతాడు. దేవుని భయం ఉంటే, అమ్మో నా ప్రాణము నా దేవుని గుప్పెట్లో ఉన్నది, నా దేవునికి తగినట్లుగా నేను జీవించాలి జీవితాన్ని అని మనము అనుకునే నాడు దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉంటాము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. అందులో ఆఖరిలో ఒక మాట ఉంటుంది, సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడంటే భయపడరా, దేవుని సన్నిధిని మీరు వణకరా. దేవుడు అడుగుతూ ఉన్నాడు, దేవుని భయము మీలో ఉన్నదా? దేవుని సన్నిధిని మీరు వణకరా? అదే అధ్యాయము 25వ వచనంలో చూస్తే, ఈ దోషములు బలమైనది, ఎంతో బలమై పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమై, అవునయ్యా, ఎంతో బలమైనది, ఎంతో బలము. 2 నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం. ప్రభువా, అందరం కలిపి ప్రభువుకి చెప్తాం, దేవుని కార్యం ఇక్కడ జరుగుతుంది కనుక
అనేకమైన ఆటంకాలు వస్తూ ఉన్నాయి. దేవుడు మనకు గొప్ప సన్నిధిని ఇక్కడ ఉంచునుగాక. దేవుని సన్నిధి ఇక్కడ ప్రత్యక్షపరచబడునుగాక. దేవుని మహిమ ఇక్కడ ధారాళముగా కనబరచబడునుగాక. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కీడును, ప్రతి అపవిత్రతను తొలగించండి అయ్యా. ప్రభువా, అందరం కలిపి ప్రభువుకు చెప్దాం, ప్రభువా సహాయము చేయండి, సహాయము చేయండి అయ్యా. ప్రభువా, మీ నామాన్ని బట్టి మీ సన్నిధిలోని ఇక్కడ కూర్చుని మేము మీ ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ప్రభువా, కలిగినటువంటి ప్రతి ఇబ్బందిని, ఆటంకమును తొలగించండి దేవా. ప్రతి ఒక్క దుర్గములను, ప్రాకారములను పడగొట్టండి ప్రభు. ప్రభువా, సహాయం చేయండి దేవా. ప్రభువా, మా హృదయాలను మీ ఆధీనంలో ఉంచుకోనండి. ప్రభువా, ఈ వాతావరణాన్ని శుద్ధంగా ఉంచండి. ప్రభువా, మీ సన్నిధికి, మీ చేతిలోకి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. కూర్చుందాం, కూర్చుందాం. ప్రభు మన హృదయాలకు సహాయం చేయనుగాక. వాక్యం విందాం. ప్రభు దృష్టిని, ప్రభు యందు మనం దృష్టి పెడదాం. వాక్యం విందాం. ప్రభు పట్ల, ప్రభు మాటలు వింటేనే మన జీవితంలో మేలైన, మన జీవితంలో క్షేమమైన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, దేవుని వాక్యం అది మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపలేక, ఆత్మను చంపనేరక దేహమునే భయపడకుడు గాని, దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని, ఆత్మను దేహమును కూడా, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ మనకి వాక్యంలో చెప్తుంది ఏంటంటే, మనుషులకి మనం భయపడకూడదు, కానీ నరకంలో ఆత్మను, మన దేహమును వేయ శక్తి కలిగిన వానికి మనము భయపడాలి. దేవుని భయము లేనటువంటి వ్యక్తులు మనుషులకు భయపడతారు, కానీ మన ఆత్మను, మన దేహమును నరకంలో వేయగలగని వ్యక్తికి, ఆయనే దేవునికి మనము భయపడాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక, క్షమించండి, 1వ అధ్యాయం 32వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. మరొక 10-15 నిమిషాల వాక్యం మనం విందాము. ప్రభు మనతో మాట్లాడని. వ్యభిచారము, లోభము, అల్లరితో కూడిన ఆటపాటలు, మనకి నచ్చినట్లుగా మనం జీవించేటటువంటి విధానము, ఇవన్నీ కూడా మరణానికి మనల్ని అప్పచెప్పుతాయి. దేవుని భయము లేని నాడు ఇవన్నీ మనలను మరణానికి తీసుకువెళతాయని మనం అర్థం చేసుకోగలిగి ప్రవర్తించగలిగితే వివేకము కలిగిన వాళ్ళమై ఉంటాము. మనం ఎందుకు దేవునికి భయపడాలంటే, ప్రాణము ఆయనది, బ్రతుకు ఆయన ఇచ్చినది, జీవం ఆయన పెట్టినటువంటి భిక్ష. కానీ అలాగ మనం అనుకోకుండా, ఇదే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మైక్లో చదవటం. లేదా దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు, మారు మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరుగక, నిన్ను ప్రేరేపించుచున్నదని నీవు ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా
దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే, దేవుని అనుగ్రహము, నేను దేవునికి భయపడను, నాకు నచ్చినట్లుగా జీవిస్తాను అని నువ్వు అనుకోవచ్చు, అలాగే జీవించు. కానీ దాని అర్థం దేవుడు నిన్ను పట్టించుకోడు, లేకపోతే దేవుడు లేడు అని కాదు. నీ పట్ల దేవుడు మరికొంతకాలము వేచి ఉంటున్నాడు. నీ మీద తన కోపాగ్నిని ప్రదర్శించకుండా కొంతకాలము వేచి ఉంటున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఉగ్రత దినమందు నీ మీద గొప్ప శాపాన్ని నీ కోసం నువ్వు సమకూర్చుకుంటున్నావు అని గ్రహించాలి. ఎప్పుడు ఇదంతా? దేవుని యందు భయము లేనటువంటి జీవితం కలిగిన వ్యక్తులు, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తానంటే దేవుని తీర్పు ఉన్నది, దేవుని ఉగ్రత ఉన్నది, దేవుని న్యాయ సింహాసనం ముందు నేను నిలబడాలి అని నాకు అర్థమైతే చాలా భయంతో నిజంగానే జీవిస్తాను. ఇదే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఏమండి, ఒక రోజు ఉంది. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతారు. మీరు మాట్లాడే మాట, మీరు జీవించే జీవితం, మీరు ఆలోచించే విధానం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, మీ హృదయ రహస్యములు, మీ వ్యభిచారము, మీ జారత్వము, మీ తాగుడు, మీ అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, ఇవన్నీ కూడా విమర్శించు దినం ఒకటి ఉన్నదని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు భయపడాలి? అయ్యో, దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడని భయపడాలి. దేవుని తీర్పులోనికి నేను నిలబడలేను అని నేను భయపడాలి. దేవుని న్యాయపీఠం ఎదుట నేను నిలబడాల్సి వస్తుంది. వచ్చినప్పుడు నేను ఏం జవాబు చెప్తాను? ఆయన సన్నిధిలోని పర్వతములే నిలవలేవే, ఆయన సన్నిధిలోని భూమి ఆకాశములు నిలవలేవే, నేనే పాటివాడిని అని నేను అనుకున్న నాడు ఖచ్చితంగా భయముతోటి నేను జీవించగలుగుతూ ఉంటాను. భయముతోటి జీవించగలిగిన నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. ఏమండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. పేతురు ఒక సంఘానికి చెప్తూ ఉన్నాడు, ఇది ఒకప్పుడు మీలో త్రాగుడు ఉండేది, ఒకప్పుడు మీలోని అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, ఒకప్పుడు మీలోని విందులు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, మద్యపానం ఉన్నది, వ్యభిచారం ఉన్నది. అవి గతించిపోయాయి. గతించిపోనివ్వండి. ఇక నుండి జాగ్రత్తగా జీవించండి అని పేతురు సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు మనకు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మనలో ఇక్కడ అనేక మంది దేవుడు అంటే భయము లేనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ఇంత లోతైన పాపపు స్థితిలోనికి వెళ్ళలేదు, కానీ ఇంతకు మునుపు మనం చూసినటువంటి అబ్రహాము, యోబు, యోసేపుల వంటి జీవితాలు లేవు మన జీవితాలు. కొందరిలోని ఇటువంటి పాపభూయిష్టమైన జీవితాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాలి. అవి ఎలా సరవుతాయి అంటే, ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, పాపము చెయ్యకూడదు, తప్పు చెయ్యకూడదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూనే ఉంటారు. కానీ ఏదో వాళ్ళని పట్టుకుని లాగేస్తూ ఉంటుంది.
ఇక నుండన నేను సరిగ్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఏదో పట్టుకుని లాగేస్తూ ఉంటుంది. ఆ లాగేసేది ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఇది మన జీవితాల్లో జరిగింది. మన జీవితాల్లో ఈ స్థలమందు దేవుని భయము లేదు అని దేవుడు చెప్తే దాని అర్థం దేవుడు ఉగ్రత చూపించాలని మాత్రం కాదు, ముందు మనకు అర్థమయ్యేటట్లు విషయాలను చెప్పాలనుకుంటూ ఉన్నారు. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసేసింది. మన హృదయం కఠినమైపోయింది. మన జీవితాల్లోని మంచికి చెడుకి తారతమ్యాలు తెలియనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయాము. అటువంటి అంధకారమైనటువంటి భ్రష్ట మనసుతోటి మనమున్నాము. అందుకనే కదా త్రాగుడు మానుదామనుకున్నా మానలేము, చెడు స్నేహాలు మానుకుందామన్నా మానలేము, వ్యభిచారం మానుదామనుకున్నా మానలేము, చేయకూడనివి చేయకూడదు అనుకున్నా మానలేము, క్షమించాలని అనుకుంటాం కానీ క్షమించలేము. ఇవన్నీ కూడా మన హృదయము కఠినమైపోయింది. మరొక మాట కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, అంధకారమైనటువంటి అధికారం కింద మనం ఉన్నామని. అంధకారమైనటువంటి అధికారం, వీటన్నిటిలో నుండి మనం బయటకు రావాలి. వీటన్నిటిలో నుండి మనం బయటకు వస్తే అదిగో ఆ దేవుని తీర్పునది. అయ్యో నేనేమో ఒక పక్కన హృదయము కఠినమైపోయి ఉన్నాను, ఒక లోకపు జీవితానికి లోకపు వ్యవస్థకు బానిసైపోయి ఉన్నాను, దేవాది దేవునికి తగినటువంటి జీవితం నాలో లేదు, ఆయనకు తగినటువంటి భయము పడేటటువంటి జీవితం, భయభక్తులు కలిగినటువంటి జీవితం, యథార్థమైన జీవితం నాలో లేదు, అయ్యో నేను నశించిపోతాను అనేటటువంటి ఆలోచన ఉంటే ఆ ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనలను సరిచేస్తాడు. కఠినమైపోయిన నీ హృదయాన్ని బాగు చేస్తాడు. నీలో ఒక నూతన మనసునిస్తాడు. నీ కఠినమైపోయినటువంటి రాతి గుండెను తీసి నీకు మాంసపు గుండెనిస్తాడు. అపవిత్రంగా అపరిశుద్ధంగా మగకి ఆడదానికి తేడా లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ సున్నితత్వాన్ని కోల్పోయినటువంటి పాప ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మనకు ఈ సున్నితత్వం, దేవుడంటే భయం, నిష్కల్మషమైన నిర్మలమైన మనసు ఎలా వస్తుందంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తాన్ని బట్టే మనకు వస్తుంది. గమనించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు యొక్క రక్తం అంట నిర్జీవ క్రియలు విడవడానికి, అదే ఈ లోకానుసారంగా ఉండేటటువంటి క్రియలు విడవడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షి శుద్ధి అవ్వగలిగితే మన జీవితం దేవుని యందు భయముతోటి, దేవుని కొరకు ఒక గొప్ప సాధనంగా వాడబడ్డకు, ఆయనకు మహిమ తెచ్చేదిగా, ఆయనను సేవించుటకు ఉపయోగపడే పాత్రగా మన జీవితాలు ఉంటాయి. ఇదిగో మనతో దేవుడు చాలా స్పష్టంగా అనేక విషయాలు మాట్లాడాడు. దేవుని భయము మనలో లేదు. కొన్ని కావాలని చేస్తున్నాం, కొన్ని తెలియక చేస్తున్నాం. తెలియక చేసినట్లయితే నీ హృదయం కఠినమైపోతే ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా కడగమని, శుద్ధి చేయమని, పవిత్రం చేయమని, నూతనంగా చేయమని ప్రాధేయపడదాం. ఒకవేళ తెలిసి చేస్తే
క్షమించమని సరిదిద్దుకుని ప్రభువునకు భయము భక్తి కలిగినటువంటి జీవితాలు కలిగి ఉందాం. ఆఖరిగా ఒక మాట మిమ్మల్ని నేను ప్రభువుని బట్టి బ్రతిమలాడుకొంచున్నాను. అది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ రాయబడినది ఏంటంటే, పేతురు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు పరదేశులు, మీరు యాత్రికులు. భూమి మీద దేవుడు మిమ్మల్ని పరదేశులుగా ఉంచాడు. ఇది ఈ భూమి మంది కాదు, దేవునిది. ఈ దేవుని భూమి మీద దేవుని నచ్చినట్లుగా ఉండాలి. కాబట్టి మీరు పరదేశులను యాత్రికులు గనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించండి. అన్యజనులు మిమ్మల్ని దూషించారు కదా, మీ గొప్ప సత్ప్రవర్తనను బట్టి దేవునికి మహిమకరంగా జీవించండి అని మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. తలలు వంచండి, ఒక 5-10 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాము. ప్రభు సన్నిధిలో మనం గడుపుదాము. దేవుడంటే భయము లేనటువంటి స్థితి మనలో ఉన్నట్లయితే, ఇదిగో అబ్రహామును దేవుడు మనకు చూపించి ఉన్నాడు. అబ్రహాము దేవుడంటే భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. యోబును దేవుడు మనకు